నమస్కారం ప్రైమ్ 9 కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచ స్థాయి నగరంగా దీన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుంది. డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 వేదికగా ఈ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా విడుదల చేసేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తోంది. ఫ్యూచర్ సిటీ ప్రత్యేకతలు, అందులో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను సింగపూర్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం ఈ సంస్థ మాస్టర్ ప్లాన్కు తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా సమాచారం. ప్రపంచంలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు తెలంగాణనే తమ తొలి గమ్యస్థానంగా ఎంచుకునేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం యొక్క భావన. ఇందులో భాగంగానే పెట్టుబడిదారులు, పరిశ్రమలు, ఉద్యోగులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రస్తుతం తుది దశలో ఉంది. డిసెంబర్లో నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 సందర్భంగా దీన్ని అధికారికంగా విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరయ్యే అవకాశం ఉంది. వారి సమక్షంలో ఫ్యూచర్ సిటీ ప్రణాళిక ఆవిష్కరించి తెలంగాణలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తీర్చిదిద్దడం ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యం. డిసెంబర్లోగా నిర్మాణ పనులు పూర్తి చేసి యూనివర్సిటీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు చదువుతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించేలా కోర్సులు రూపొందించే అవకాశం ఉంది. గత 2.5 ఏళ్లలో హైదరాబాద్కు 200కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు రావడంతో తెలంగాణ జీసీసీలకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. దేశంలో అత్యంత వేగంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా జీసీసీ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన కార్యాలయాలు, డిజిటల్ కనెక్టివిటీ, రవాణా సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండేలా ఈ హబ్ను అభివృద్ధి చేయనున్నారు. ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్ రంగానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న లైఫ్ సైన్సెస్ హబ్కు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు నాగార్జున సాగర్ జాతీయ రహదారి నుంచి ప్రత్యేక రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజ్, డిజిటల్ నెట్వర్క్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోనికి వచ్చిన తర్వాత మరిన్ని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. త్వరలో ఈ ప్రాంతంలో ఆయా సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. జీసీసీ హబ్, లైఫ్ సైన్సెస్ హబ్, స్కిల్స్ యూనివర్సిటీ, ప్రత్యేక పారిశ్రామిక జోన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కొత్త చిరునామాగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా 30,000 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. డిసెంబర్లో మాస్టర్ ప్లాన్ విడుదలైన తర్వాత నగర నిర్మాణం, పెట్టుబడులు, ప్రత్యేక జోన్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని తాజా వార్తల కోసం ప్రైమ్ 9ను ఫాలో అవ్వండి. నమస్తే.